హలో. హాయ్ ఫ్రెండ్స్. నేను విఠల్. జీవన్‌దాన్ గ్రూప్ సభ్యుడిని. జీవన్‌దాన్ గ్రూప్ సభ్యులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ప్లాన్‌ను చెప్పుకుందామని నిన్న జరిగిన మీటింగ్‌లో జరిగిన కొన్ని సంఘటనలు. ప్లాన్ కంటే ముందు ఈ జీవన్‌దాన్ గ్రూప్ ఒక విజన్‌తో ముందుకు వెళ్తుంది. అది ఎలా అనేది చెప్పుకుందాం. దీంట్లో డొనేషన్ అనేది ఒక మెయిన్ పార్ట్‌గా ఉందండి. రాత్రి మీటింగ్‌లో కూడా కొంతమంది చెప్తున్నారు, మేము జీవన్‌దాన్‌కొచ్చిన తర్వాత కొంతమంది హాస్పిటల్‌లో ఉన్నవాళ్ళు గూడంగా తొందరగా మాకు రికవరీ అయిందని జెప్పేసి. ఇంకొంతమంది యాక్సిడెంట్ ద్వారా గూడా మేము ఆహ్, మాకు ఏమి కాకుండా బయటపడ్డామని జెప్పేసి. ఇదంతా ఎక్కడి నుంచి జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఒక మేడం చంద్రకళ అని కర్ణాటక మన పక్కనే యాద్గిరి డిస్ట్రిక్ట్. ఆమె రోడ్డు ప్రమాదం. బస్సు యాక్సిడెంట్‌లో ఆమె పక్కన ఉన్న వాళ్ళ ఆమె గూడా అదే బస్సులో ఉంది. ఆమె పక్కన వాళ్ళకందరికి కాళ్ళు, చేతులు విరిగిపోయి, తలకు దెబ్బలు తగిలి రక్తం గారుతూ ఉంటే గూడా ఈమెకు ఏమి కాకుండా బయటపడింది అనే విషయం చెప్తున్నది. రాత్రి ఎండీ సార్‌తో డిస్కషన్‌లో వచ్చిందనమాట. ఇదంతా ఏంది? అంటే జీవన్ ధన్ గ్రూపులోకి వచ్చిన తర్వాతనే వీళ్ళకు మేలు జరుగుతున్నదా? దేని వల్ల జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? జీవన్ ధన్ గ్రూప్ ప్రత్యేకత ఏంటి? లేకపోతే సంస్థ వాళ్ళు ఏమైనా దీన్ని పబ్లిసిటీ కోసం ఏమన్నా చేసుకుంటున్నారా? మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది గదా! అందుకని కొంచెం క్లారిటీగా మీకు చెబుదామని జెప్పేసి నేను ఈ అంశాన్ని ముందుకు తీసుకున్నాను. ఎందుకు అంటే, జీవన్ ధన్ గ్రూప్ అనేది ఒక సంస్థ. ఓ నెట్‌వర్క్ మార్కెటింగ్ కంపెనీ అయితే కాదు. ఒక సంస్థ. ఈ సంస్థ ద్వారా భవిష్యత్తులో జరగబోయే పనులు చాలా ఉన్నాయి. పబ్లిక్కు చాలా ఉపయోగాలు దీని ద్వారా ఉన్నాయి. కొన్ని వేల మంది కుటుంబాలను ఆదుకునే పరిస్థితిలో ఉంటుంది. కొన్ని వేల మంది నిరుద్యోగులు కూడా ఈ సంస్థ ద్వారా ఉపాధిని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దీని గురించి కొంచెం తెలుసుకోవడం మంచిది అని. అయితే ఇక్కడ ఈ సంస్థ స్థాపించి సంస్థ స్థాపించిండు అంటే దానికి ఆయన ఈ సంస్థ ద్వారా చేసే మొట్టమొదటి పని ఏంది అంటే సేవా కార్యక్రమం. ఈ సేవ ఎవరైనా ఎలాగైనా చేయొచ్చు. ఈ సంస్థకొచ్చే డొనేషన్‌ల ద్వారా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకు ఆహ్, ఆదుకుంటున్నాడు. అందులో మనల్ని భాగస్వాములను చేస్తున్నాడు. అనారోగ్యంతో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకు ఆయన ఒక రూ. 100 ఇద్దామని, ఒక రూ. 1000 ఆయన సాయం చేద్దామని అనుకున్నాడు. మన దగ్గర తలా 10 రూపాయలు తీసుకొని ఆ రూ. 1000 వాళ్ళకి సాయం చేస్తున్నాడు. కాబట్టి మనకు ఆ పుణ్యఫలం ఆ పుణ్యఫలం ద్వారా ఈ విధమైన సంఘటనలు కొన్ని జరుగుతున్నాయని ఆధ్యాత్మిక పరంగా నేను ఆలోచించి, నేను తెలుసుకున్న విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నా. ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికము, ఆర్థికము, ఆరోగ్యము ఈ 3 కలిసే ఉంటాయండి. ఏది ఏ దానికి విడిగా చూడడానికి ఉండదు. ఆధ్యాత్మికంతోనే ఆరోగ్యం ముడిపెట్టుకొనుంటుంది. ఆరోగ్యంతోనే ఆర్థికం ముడిపెట్టుకొనుంటుంది. ఇవి మనం గమనించుకొని నడుచుకోవాలంతే. మనం దీన్నంతా మర్చిపోయి అరిషడ్ వర్గాలకు లోనయ్యి మనము వివిధ కారణాల వల్ల గావచ్చు, వివిధ పరిస్థితుల వల్ల గావచ్చు, మనిషి కొంచెం స్వార్థానికి లోనయ్యి ఆహ్, ఈ విధానాన్ని మర్చిపోయి తిరుగుతున్నాడు ఈ కాలానికి. ఆ విధానాన్ని మళ్ళీ కొనసాగింపుగా వీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి, మనం ఆర్థికంగా ఎదగాలి అనంటే, మనం ఒక పుణ్యకార్యం ద్వారా ఎదగాలి. దాంట్లోనే ఈయన జోడించి ఆయన ఎవరికైతే ఒక రూ. 1000 సాయం జేయాలని అనుకుంటున్నాడో, మన దగ్గర నుంచి తలా రూ. 10 తీసుకొని
బాధితులకు సాయం జేస్తున్నాడు. ఆ పుణ్యఫలం మనందరికి గూడా వస్తుంది. అది మనం గమనించుకొని జీవన్‌దాన్ గ్రూప్‌లో పనిచేసే వారందరూ కూడంగా ఈ విషయాన్ని గమనించుకుంటారని, దీన్ని గుర్తుంచుకొని ముందుకు వెళ్తారని, ఈ డొనేషన్ విషయాన్ని కొంచెం మనస్ఫూర్తిగా తీసుకొని, డొనేషన్ చేసేటప్పుడు మనం రూ. 100 చేయాలి అనుకుంటే, రూ. 101 చేయమని అంటున్నాడు ఎండి సార్. ఎందుకు అంటున్నాడు ఆ విషయము అనంటే, మనం దిల్‌ఖుష్‌గా డొనేషన్ చేయాలి. మనం ఏదో ఏ ఈ ఊకినే డొనేషన్ అడుగుతున్నాడు, ఈయనకు ఏంది ఇచ్చేది అనే ఉద్దేశ్యంతో కాకుండా దిల్‌ఖుష్‌గా రూ. 100 చేయాల్సొస్తే రూ. 101 చేయడం అనేది ఆ మనస్తత్వంతోని మనం ముందుకెళ్తే గనక, మనం సంపాదించిన సంపద మనకు సద్వినియోగం అవుతుంది. మన పిల్లలకు సద్వినియోగం అవుతుంది. మన నియతెంతనో బర్కతంతా అనేది మన పెద్ద మనుషులు ఇవన్నీ మాటలు మనకి ఇళ్ళలో చెప్పేటోళ్ళు. కానీ మనం మర్చిపోయినాం. ఇప్పుడు మళ్ళీ ఎండి సార్ మనకి ఇవన్నీ గుర్తు చేస్తున్నాడు. మన నియతు ఎంతుంటుందో మన బర్కతు అంత ఉంటుంది. అంటే మనకు రూ. 100 సంపాదించినా గూడంగా అది మన కుటుంబానికి సరిపోగా మళ్ళీ మనం ఇతరులకు ఇంత దానం జేసేటంతగా మనకు వచ్చే అవకాశం బరకతయ్యే అవకాశం ఉంటది. మనం వేరే కంపెనీలో నాకు డబ్బులెక్కువొస్తున్నాయి. వేరే కంపెనీలో ప్లాన్ ఇంకా బాగుంది. వేరే కంపెనీలో లక్షల్లో రోజుకు తీసుకునే అవకాశం ఉంది. ఆ ప్రొడక్ట్‌లు బాగున్నాయి అని వెళ్ళేవాళ్ళుంటే వెళ్ళొచ్చు. కానీ ఆ వచ్చే సంపద, ఆ విధంగా సంపాదించిన సంపద మన స్వార్థానికి సంపాదిస్తాము. అది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఎక్కడ తీసుకెళ్ళి అనారోగ్యాలకు హాస్పిటల్‌లో పెడతామో తెలియదు. ఏ విధంగా దాన్ని ఉపయోగిస్తామో తెలియదు. కానీ ఇక్కడ మనం ఒక పుణ్యకార్యం చేసి, ఆ పుణ్యం ద్వారా మనం సంపాదించే సంపద మనము మనకు సద్వినియోగపడుతుంది. మన కుటుంబానికే కాక మన చుట్టుపక్కల వాళ్ళకి గూడా మనం సంపాదించిన డబ్బు ఉపయోగపడుతుంది. ఈ పుణ్యఫలం ద్వారా మనకు కొన్ని సమస్యలు నివారించబడతాయి. ఒక పర్సన్ ఆయనకేదో 40 సంవత్సరాల నుంచి కేసుందంట. అది క్లియర్ గాక ఈయన జీవన్‌దాన్‌లోకొచ్చిన తర్వాత ఒక నెల ముందే మొత్తం అంతా క్లియర్ అయిపోయి ఆయన ల్యాండ్ ఆయన చేతికొచ్చిందని జెప్పేసి చెప్తున్నాడు. ఇవన్నీ మన జీవితంలో గూడా జరిగే సంఘటనలే ఇవన్నీ. కొంతమంది వ్యక్తులు మన జీవితంలోకొచ్చినప్పుడు, కొన్ని కార్యక్రమాలు మనం చేసినప్పుడు ఇవన్నీ ఉపశమనించే అవకాశం ఉంటది. అందుకని మిత్రులారా గుర్తుంచుకోండి. డొనేషన్ చేస్తున్నాము అనేది మనస్ఫూర్తిగా చేయండి. విశాల హృదయంతో చేయండి. అలా చేసినప్పుడే దాని ఫలితాన్ని మనం పొందుతాం. అలా వచ్చిన డబ్బును మనం స సద్వినియోగపరుచుకుంటాం. మన పిల్లలకు సద్వినియోగపడుతుంది. ఆ పుణ్యఫలం వల్ల మనము, మన కుటుంబం చల్లగా ఉంటుంది.